7 మాటలు మాట్లాడడానికి ఆలయానికి వచ్చిన పరమదేవ సహోదరి సహోదరులకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం మొదటి మాట చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు అవకాశం ఇచ్చినందుకు మొదటిగా దేవాదేవుడికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఈ అవకాశం పాస్టర్ గారికి సహోదరి సహోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి మాటగా ధ్యానిస్తున్నాము, చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి మీద కరుణ కలిగిన దేవా, నీ ఘనమైన నామముకే సమస్తమైన మహిమ ప్రభావం యేసుక్రీస్తు ప్రభు మా కోసం ప్రభు మొదటి మాటగా తండ్రి మీరు ఏమి చేసినారో మీరెందరూ తండ్రి మీకు క్షమించమనే మాట మాట్లాడడానికి ప్రభు ఏ విధంగా ప్రభు క్షమాపణ అనుగ్రహించావో తండ్రి ఆ మాట మేము ఏ విధంగా మా జీవితాల్లో క్షమించడం వల్ల ఏం జరిగింది, ఫలితం ఏంటి, ఎలా క్షమించాలని మాట మాట్లాడుతుండగా నా నోటి మాటలు నా హృదయాన్ని అంగీకారంగా మార్చండి ప్రభు. ఆ క్షమాపణ పొందుకునే సహాయం కూడా మాకు అనుగ్రహించండి. 7 మాటల్లో నన్ను నామానికి మహిమ పలుకుతున్నాగా అయ్యా 7 మాటలు అయిపోయినాక మా ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధపరిచి అయ్యా నీ నామానికి రోషాన్ని జీవంలో అనుగ్రహించి ఈ మాటలన్నీ నన్ను నామానికి మహిమ పలుకుతాకని ఈ మనవని నన్ను వేసి మాట్లాడుతున్నాను తండ్రి. ఆమేన్. శిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికిన మొదటి మాట అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం కానీ మనం చూసినట్లయితే యేసు లూకా సువార్త 23:34 యేసు తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరందరూ కనుగొని క్షమించు అంటున్నాడు. కాబట్టి ఈ దిన మనం నేర్చుకోబోయే వాక్యం ఏంటంటే అసలు క్షమాపణ అయిన స్థితి ఏంటి, క్షమించడం ఎలా, క్షమించడం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి అని 3 వాక్యాలు మనము నేర్చుకున్నాము. క్షమించే స్థితి ఎలా వచ్చింది, అసలు క్షమించాల్సిన అవసరం ఏమొచ్చింది అని మనగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో 9 గంటల నుంచి 3 గంటల దాకా వేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమేమి త్యాగం చేస్తున్నారంటే లూకా 23:21 అన్నాడు వారు ఈ శిలువ వేయండి అని త్యాగం వేస్తున్నారు. వారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే జన సమూహము. ఎవరెవరు జన సమూహము యేసయ్య శిలువలో ఉన్నప్పుడు ఏమరుస్తున్నారంటే త్యాగం వేస్తున్నారు. ఏమని త్యాగం వేస్తున్నారంటే అక్కడ గొప్ప జన సమూహముని యేసయ్య చేత స్వస్థతలు పొందిన వాడు, యేసుక్రీస్తు ప్రభు చేత అనేకమైన పాపలు మారిన వాళ్ళు వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే అమ్మా నా కోసం ఏడవకండి, నీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్న పేదలో కూడా యేసు ప్రభు చూస్తున్నారు చెప్తూ ఉన్నారు వాళ్ళు. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ అని ఆలోచన చేసినట్లయితే అక్కడ దారిపోయే వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు చూసి ఏమంటారంటే ఇదిగో నువ్వు దేవాలయం పడగొట్టి 3 దినాలు పడగొట్టాక లేపుతామన్నావు కదా, ఇప్పుడు నువ్వు శిలువలో ఉన్నావు, ఏ విధంగా ఈ కార్యం చేస్తావు, నువ్వు నిజంగా దేవుడేనా అని అపహాసిస్తా ఉన్నారు. ఇంకా అక్కడ ఎవరున్నారంటే అక్కడ ప్రజలందరూ నిలబడి చూస్తా ఉన్నారు. శాస్త్రుల పరిచర్యలు అక్కడ అధికారులు అంటున్నారు నువ్వు క్రీస్తు అని చెప్పుకున్నావు కదా, లాజరుని లేపావు కదా, నువ్వు నిజంగా నువ్వు కానీ శిలువలో నుంచి దిగి వస్తే ఏం చేస్తున్నాడంటే నిన్ను దేవుడు మేము నమ్ముతామంటున్నారు. అక్కడ ఇంకా సైనికులు ఉంటారు. ఆ సైనికులు ఏమంటున్నారంటే తలలో ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని కర్ర తీసుకొని లోపలికి దిగినాక పొడిచి అంటున్నారు నువ్వు యూదుల రాజు కదా, నువ్వు రాజు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించప్పుడు నమ్ముతామంటున్నారు. కాబట్టి అందరూ ఏం చేశారంటే నిందించి అవమానపరిచి హేళన చేసి యేసు యొక్క పరిస్థితి అంటే నింద అవమానపడాలి. ఆ పరిస్థితిలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే అలాంటి పరిస్థితులు నీ జీవితంలో కూడా ఉందేమో అంటున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా మనల్ని కూడా 4 చుట్టుపక్కల కూడా మన జీవితాల్లో కూడా అందరూ మనం నిందించేవాడు, దూషించేవాడు, అపహసించేవాడు ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే యెషయా 57 ఏమంటాడంటే నా నుదురు చెప్పుకు రాజులే చేసుకున్నాను అంటున్నాడు. అప్పుడు అలాంటి పరిస్థితులు మనకు ఎలా ఉండాలంటే నుదురు చెప్పుకుంటే రాజులాగా చేసుకున్నాను అంటాడు. ఎందుకంటే మనకు ఒక్క మాట ఎవరైనా సరే దూషణ ద్వేషం అయితే మాట్లాడతారు, మన మొహకాలను మారిపోతాయి. అందుకని ఇంకా ఏమంటున్నాడంటే మోకాలంటే నేను మాట్లాడలేదు, చెవిటి వాళ్ళని నిర్ణయించకుండా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనం కూడా దూషించి ద్వేషించాలి. మనం ఎలా ఉండాలంటే ప్రభు మోగ వాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా నుదురు చేసుకొని మనం క్షమించే పరిస్థితులు ఉండాలి. అందుకని యేసు ఏమంటాడంటే తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరందరూ దీన్ని క్షమించము అంటున్నాడు. నిజంగా ఆ పరిస్థితిలో ఆ పరిస్థితి ఎలా వచ్చింది, క్షమించే పరిస్థితి ఎలా వచ్చిందంటే ఏముండాలంటే వాక్యము ప్రార్థన
క్షమించమని ఒక మాట పలుకుతున్నాడు. కాబట్టి అంత క్షమించే స్థితి రావాలంటే మన జీవితంలో కూడా ఏమి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడంటే, ఇతరులు క్షమించాలంటే వాక్యము ప్రార్థన ఉండాలని వాక్యాన్ని చెప్తున్నాడు. అసలు రెండోది దాన్ని మనం చూసినట్లయితే ఏమొస్తుందంటే, ఆ క్షమాపణ స్థితి ఎందుకు అవసరము, క్షమించాల్సిన అవసరం మనిషికి ఏమొచ్చింది అని మనం దాన్ని ఆలోచన చేసినట్లయితే, కీర్తనలో 32 అధ్యాయం కానీ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, కీర్తనలో 32 అధ్యాయంలో దావీదు మహారాజు
అర్పించి. కాబట్టి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెపిల్ల